నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అధికారమే అండగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు అడ్డగోలుగా కబ్జాలకు పాల్పడ్డారు. దీంతో గత వైసీపీ ప్రభుత్వానికి భయపడ్డ బాధితులు మిన్నకుండిపోయారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి కాలనీలో వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం రైతుల నుంచి 72 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 1.5 సెంటు స్థలానికి సంబంధించి ఒక పట్టాపై 2-3 డూప్లికేట్ పట్టాలను సృష్టించి లక్షలాది రూపాయలు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంపర్తి కాలనీ సమీపంలోని జగనన్న లేఅవుట్ పేరుతో ఎకరా 10 లక్షల చొప్పున 72 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే ఇందులో భూమి కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు భారీగా చేతివాటం ప్రదర్శించి భూమి కోల్పోయిన రైతుల నోట్లో మట్టి కొట్టారని వాపోతున్నారు. 72 ఎకరాల భూమిలో లబ్ధిదారులకు 3,650 ఇంటి పట్టాలను మంజూరు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇందులో ఒక ఒరిజినల్ పట్టా ఉంటే అదే సర్వే నెంబర్ పై 2-3 డూప్లికేట్ పట్టాలను వైసీపీ నాయకులు సృష్టించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి 50,000 నుంచి ₹1,00,000 వరకు దండుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం. నిజమైన లబ్ధిదారులకు రావాల్సిన హౌసింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆరా తీయగా డూప్లికేట్ పట్టాల భాగోతం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నాయకులు, అధికారులు వ్యవహరించిన తీరుపై నష్టపోయిన లబ్ధిదారులు మంత్రి సత్యకుమార్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అవకతవకలపై తమకు న్యాయం చేయాలని బాధితులు మంత్రి సత్యకుమార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది అంతా కూడా దీన్ని పెద్ద భూ కుంభకోణంగా మార్చేశారు. ఇవాళ పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు పక్కన ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు స్వార్థం కోసం వసూలు చేసి దండుకొని మరి ఇంకోరికి డబుల్ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఇవాళ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కొనసాగింది. లబ్ధిదారులు కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా సరే జిల్లా స్థాయి అధికారులు దీనిపైన విచారణ చేపించి సిట్ వేసి అధికారులపై చర్యలు తీసుకొని మరి వెంటనే లబ్ధిదారులకు న్యాయం చేయ విధంగా అధికార యంత్రాంగం ఉండాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. పోతునాగపల్లి భూములకు సంబంధించిన దాదాపుగా 72 ఎకరాల భూములు సేకరించింది గవర్నమెంట్. ప్రజలకి పట్టాలు ఇస్తామని చెప్పారు. దాంట్లో కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏడొచ్చింది ఏడా లేదు అంతే ఆడికే ఉండేది. నా కొడుకు రోంతే పెట్టి